వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. బొరుగులు ఉప్మా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈ బొరుగులు ఉప్మా తయారైపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బొరుగులు ఉప్మా తయారీ విధానం చూద్దాం. బొరుగులు శుభ్రంగా ఏర్పంచి ఇలా నీళ్ళల్లో వేసుకొని ఇలా కలుపుకొని చూడండి, ఇలా కలుపుకోవాలి. పక్కన వేసుకోవాలి. నీళ్ళల్లో వంపేసి చెరవబెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ కావాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చూడండి, కరివేపాకు, సాసులు, సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేలా వేగాలి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. బొరుగులు అయితే ఇలా తడిపి పిండి పక్కన పెట్టుకోవాలి. బొరుగులను తర్వాత అయితే ఇలా వేగుతుంది. కాస్త కలర్ చేంజ్ కావాలి. ఇలా వేగినాక పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు పసుపు వేసి వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు బొరుగులు వేసుకోవాలి. ఇలా బొరుగులు వేసుకొని కలుపుకోవాలి. బాగా బొరుగులు పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. చూడండి, నీళ్ళలో తడిపాం కాబట్టి బొరుగులు బాగా వేయించుకోవాలి. ఇలానే మొత్తం బొరుగులు కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులు, పచ్చిమిర్చి పక్కన మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని సాల్ట్ కూడా వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. చక్కగా ఇలా కలిపేయాలి. చూడండి, పప్పులు, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్న పొడి కూడా వేసి ఇలా బాగా కలుపుకోవాలి. సాల్ట్ కూడా రుచికి సరిపడా వేసేసి కలిపేయాలి. చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతుంది ఈ బొరుగులు ఉప్మా. చూడండి, చక్కగా వేగిపోతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బొరుగులు ఉప్మా. ఇలా తయారు చేసుకోండి. చూడండి, చక్కగా వేగిపోయింది. చూడండి, ఇలా కలిపుకోవాలి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా రెడీ అయిపోయింది ఈ బొరుగులు ఉప్మా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. మీరు కూడా ఈ బొరుగులు ఉప్మాను ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.